జీవితంలో మనకు కావాల్సింది చేయలేకపోతే ఎలా అని. ఎక్కడో ఊళ్ళో కూర్చొని సినిమాలు చూసే నేను ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో వాళ్ళతోనే కూర్చొని భోజనం చేసి వాళ్ళతోనే గడుపుతాను. ఇవి నాకు చాలు, ఇవి నాకు పెద్ద అచీవ్మెంట్స్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరు అంటారు కదా. బట్ యా, కమింగ్ టు ద పాయింట్, లైక్ యూనో మీరు అడిగిన ఫస్ట్ మ్యూజిషియన్ ఇవన్నీ ఏంటంటే బేసిక్ ప్లాన్ వాజ్ దట్. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా నాకేంటంటే ఇది యాక్టర్ని అయిపోతాను అదంతా కదా. బట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ విష్ టు షేర్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. చరిత్ వాళ్ళ ఫాదర్ వాజ్ ద వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ పర్సన్స్ నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసిన దాంట్లో. సురేష్ గారు అని ఆయన ఎప్పుడేం చెప్పారా నా గురించి విషయం? యాక్చువల్గా ఏంటంటే కాలేజ్లో మాకు బిజినెస్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ ఆయన టీచ్ చేస్తుండేవారు. బిఎల్ఎన్ గారు అని మా పెద్ద లెక్చరర్, మా నాన్నగారి కొలీగ్. ఆయన కొడుకు అనమాట ఈయన. ఆయన సురేష్ ఆయన ఎప్పుడు లెక్చరర్ అవుతాడు అని మేము అనుకోలేదు, ఎందుకంటే అదొక రెబల్ భాష ఫ్లాష్ బ్యాక్ ఉందని. సో ఆయన తర్వాత సడన్ గా మా టీచర్ లాగా వచ్చేసరికి మేము షాక్, ఇదేంటిది ఈయన గురువు అయ్యాడు మాకు అని. తర్వాత అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆ తర్వాత అతను చాలా సక్సెస్ఫుల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అలా చాలా మందికి ఆయన క్లాసెస్ చెప్పడం అన్ని చేస్తుంటారు. సో అతను ఫస్ట్ అనమాట కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, అంటే అప్పటికే ప్లేస్ అవి చేసున్నాం, బట్ ఫస్ట్ టైం నన్ను ఒక ప్లే రాయి అని చెప్పడం, అది రాసి దాన్ని డైరెక్ట్ చేసి అందులో లీడ్ రోల్ చేసి, అది ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ రైటర్ అన్నీ వచ్చేసాయి. బెస్ట్ ప్లే కాలేజ్లో, ఎంఆర్ కాలేజ్ విజయనగరంలో. సో అలాగా అతనితో మొదలైన జర్నీ. తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయితో ఎలా నేను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను అనుకోలేదు. ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజెంట్ థింగ్. అసలు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరు అంటారు కదా.